హలో అందరికీ, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈ రోజు అయితే మీ ముందుకి 2 బటన్ కాటన్ నైటీస్తో వచ్చానండి. ఇవి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో వస్తాయి. అండ్ ఇవైతే సైజెస్ ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకైతే మంచిగా ఫిట్ అవుతుంది. సైజ్ డీటెయిల్స్ అన్ని నేను విత్ ఇంచెస్తో సహా నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. కావాలనుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అనే డీటెయిల్స్ వీడియోలోనే అర్థమైపోతాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారండి. ప్లీజ్ మన వీడియోని ఓపెన్ చేయగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నైటీస్ కలెక్షన్స్కి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత 48 అవర్స్ అంటే 2 డేస్ లోపు మీకైతే ట్రాకింగ్ ఐడి ఇస్తామండి. ప్లీజ్ మీరు ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేయకండి. ఎందుకంటే మీది నెంబర్ మేము బాటమ్ టు టాప్కి డిస్పాచెస్ చేస్తూ వస్తాము. మీరు మెసేజ్ మళ్ళీ చేశారనుకోండి, మీది ఏమవుతుందంటే టాప్కి వెళ్ళిపోతుంది నెంబరు. అప్పుడు మీ డిస్పాచ్ ఇంకా లేట్ అయిపోతుంది. సో అందుకనే చెప్తున్నాను, మీ డిస్పాచ్ ఎట్ టైం కావాలి అనుకుంటే మీరు కొంచెము అంటే వెంటనే రిపీటెడ్గా అందరూ చేయట్లేదండి. కొంతమంది ఏమేమి చేస్తున్నారంటే ఈరోజు ఆర్డర్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ ట్రాకింగ్ ఐడి అని మెసేజ్ పెడుతున్నాను. నేను ఆల్రెడీ 48 అవర్స్ అని చెప్తున్నాను, అంటే మినిమం 2 డేస్ అని చెప్తున్నాను. కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ట్రాకింగ్ అని పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీది ఇంకా పైకి వెళ్ళిపోతుంది ఆర్డర్. సో టాప్కి వెళ్ళిపోతే మీ ఆర్డర్ ఇంకా అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఆర్డర్ చేశారు అంటే 2 డేస్లో డిస్పాచ్ అవ్వాలి. కానీ మీరు మళ్ళీ రేపు మెసేజ్ పెట్టారనుకోండి, అది ఏమవుతుందంటే ఇంకా 2 డేస్ ఎక్స్టెండ్ అవుతుంది. అందుకనేసి చెప్తున్నాను, మేము బాటమ్ టు టాప్ వస్తాము డిస్పాచెస్. సో మీరు మళ్ళీ ట్రాకింగ్ కోసం మెసేజ్ చేయకండి. మేము ఖచ్చితంగా ట్రాకింగ్ అయితే ఇస్తాము, ఇవ్వకుండా అయితే చేయము. మీరు ఎక్కడైనా ఆర్డర్ చేసుకొని మీకు ట్రాకింగ్ రాక ఇబ్బంది పడే ఉంటారు మీరు. సో అలా అని మేము అందరిలాగా చేయమండి. మేమైతే ట్రాకింగ్ ఐడి ఖచ్చితంగా ఇస్తాము. అందుకని చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ట్రాకింగ్ ఐడి 2 డేస్ పడుతుంది మినిమమ్, అది మాత్రం అర్థం చేసుకోండి. అండ్ పార్సల్ రిసీవ్ అయిన తర్వాత అయితే మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో అయితే తీయండి. అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి. ఓకే అండి, ఇప్పుడైతే నేను వీడియో చూపిస్తాను, క్లియర్గా సైజ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అంతవరకైనా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీకు ఓకే అనుకుంటే వీడియో ఫుల్గా చూసుకొని మీకు నచ్చిన నైటీస్ అయితే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్తో వాట్సాప్కి రండి. కాల్స్ మాత్రం చేయొద్దండి ప్లీజ్. ఇవైతే 2 బటన్ నైటీస్ అండి. ఈచ్ వన్ ప్రైస్ అయితే 300 ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మా వాట్సాప్ నెంబర్ అండి, 9030902334 అయితే మా వాట్సాప్ నెంబర్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. మినిమం 2 నైటీస్ తీసుకోవాలి. 2 నుంచి అంటే 2 కానీ 3 కానీ 4 కానీ 2 to 4 నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇదే షిప్పింగ్ ఛార్జెస్ అయితే మేము డెలివరీ అయితే ఇస్తామండి. విలేజెస్కి కూడా అండ్ నార్త్ సౌత్ ఇండియాలో ఎనీ ప్లేస్, ఈస్ట్ వెస్ట్ ఎనీ ప్లేస్ అండి, ఎనీ ప్లేస్కి మాకైతే షిప్పింగ్ 2 to 4 అయితే షిప్పింగ్ 80 రూపీస్ ఓన్లీ అండి. అండ్ మేము షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ మాత్రమే చేస్తాము, వేరే కొరియర్ సర్వీస్ అయితే ఏమి యూజ్ చేయము. షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ చేస్తాము. ఇంత ముందు లాగా లేదండి, ఇండియన్ పోస్ట్ ఇప్పుడు ఫాస్ట్గానే డెలివరీ ఇస్తుంది. ఓకేనా అండి. నేను ఇవైతే బటన్స్ అయితే ఓపెనబుల్ అండి. ఇప్పుడైతే నేను ఒక నైటీ మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. గ్రీన్తో మొదలు పెడదాము. చూడండి, గ్రీన్కైనా ఇలా మంచి ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. ఇది ప్రింట్ అండి. ప్రింట్ అయితే పోదు అండి, ఇది మంచి ప్రింట్ అయితే పోదు. అండ్ ఇవి కలర్ అయితే ఫేడ్ అవ్వండి. కానీ 3-4 వాషెస్ వరకు అయితే మీరు సపరేట్ వాష్ చేసుకోవాలి. కలర్ బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయినా సరే నైటీ లుక్ మాత్రం ఇలానే ఉంటుంది. కలర్ అయితే షేడ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి 2 బటన్స్ అండి. బటన్స్ అయితే ఓపెనబుల్ ఉంటాయి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా మందికి డౌట్ ఇది ఓపెన్ అవుతుందా లేదా అనేది, అందుకనే చూపిస్తున్నాను. బటన్స్ అయితే ఓపెనబుల్ అండి. అండ్ నెక్ అయితే ఇలా రౌండ్ నెక్ వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుంది. మన ఛానల్లో 2 బటన్ నైటీస్ అయితే నేను వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు నేను ఇంత స్టాక్ పెట్టాను కదా, మీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ చాలా స్టాక్ ఉంది. ఈ స్టాక్ నాకు ఇంతకుముందు పెట్టిన వీడియోస్కి ఈ వీడియోకి ఎలా రెస్పాన్స్ వస్తుంది నాకు తెలియదు. బట్ నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ గురించి అయితే చెప్తున్నాను. పెట్టినాక 4-5 అవర్స్ లోపు అయితే నేను పెట్టిన స్టాక్ అయితే అయిపోతుంది. సో మీరు చూసిన వాళ్ళు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి, లేట్ చేయకుండా. ఎందుకంటే లిమిటెడ్ పీసెసే ఉన్నాయి, ఎక్కువైతే లేదు. సో అందుకనే చెప్తున్నాను.
ఇదైతే ఫ్రంట్ సైడ్ ఇలా నెక్ అయితే ఇలా ఉంటుందండి. స్టాక్ అయితే చాలా ఉంది, కానీ నాకే వీడియోస్ తీయడానికి అస్సలు కుదరట్లేదండి. ఈ వీడియో తీసుకోవడము, దీనికి సంబంధించిన డిస్పాచెస్ అవన్నీ చేసుకోవడము, అండ్ అసలు ఇదే వర్క్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో వీడియో పెడతానికి అసలు టైం ఉండట్లేదు. యాక్చువల్గా రోజుకు 2 వీడియోస్ అనుకున్నాను. స్టాక్ అయితే ఫుల్ అయితే స్టాక్ ఉంది, బట్ నాకు వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు. పెట్టినవి ఆర్డర్స్ తీసుకొని డిస్పాచెస్ చేసేసరికి ఇప్పుడు ఈ వీడియో పెడతానా, రేపు మొత్తం ఆర్డర్స్ డిస్పాచెస్ అవే సరిపోతుందండి. కానీ పెడతానండి, కానీ కుదుర్చుకొని అయితే పెట్టాలి. అందరైతే అన్నీ వాళ్ళకి కావాల్సిన చాలామంది నీడ్స్ అయితే అడుగుతున్నారు, ఇవి పెట్టండి అవి పెట్టండి అని అడుగుతున్నారు. వాళ్ళు కన్ఫర్మ్గా తీసుకునే వాళ్ళే, ఇంతకుముందు కూడా చాలా తీసుకున్న వాళ్ళే, బట్ నాకే కుదరట్లేదు. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ కూడా రౌండే అండి, ఫ్రంట్ కూడా రౌండే వస్తుంది. ఇలా ఇలా చూడండి, ఇలా ప్లీట్స్ అయితే ఇస్తాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ప్లీట్స్ ఇస్తాము. మీకు ఇప్పుడే చెస్ట్ సైజ్ చెప్పేస్తాను. ట్వంటీ 23 ఉందండి. చెస్ట్ సైజ్ అయితే 23 అంటే అరౌండ్ 46 అండి. మీకు చెస్ట్ 46 ఫిట్ అవుతుంది అనుకునే వాళ్ళు నైటీస్ తీసేసుకోవచ్చు. జనరల్గా నైటీస్ బయట తీసుకుంటారు కదా మీరు, అవి వచ్చేసి ఏ సైజ్ అంటే ఎల్ అండ్ ఎక్సెల్ బయట తీసుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి హ్యాపీగా ఫిట్ అవుతుంది. ఇది చెస్ట్ 46 కాబట్టి మీ నైటీ అంటే ఇంతకుముందు ప్రీవియస్ నైటీస్, ఓల్డ్ నైటీస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు ఏ మెజర్మెంట్స్తో తీసుకున్నారు, లేకపోతే మీకు ఏ మెజర్మెంట్స్ వస్తాయి అనే దాన్ని బట్టి కూడా చూసుకొని మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎల్ అండ్ ఎక్సెల్ అయితే మంచిగా ఫిట్ అవుతాయి. ఎం సైజ్ వాళ్ళైతే ఏమంటారు ఆల్టరేషన్ అయితే చేసుకోవాలండి. మ్యాక్సిమం ఎం అయితే ఇవి చాలా తక్కువ దొరుకుతాయండి. బయట ఎల్ నుంచి దొరుకుతుంటాయి, ఎక్కడైనా సరే ఎక్కువగా ఎల్ నుంచే చేస్తుంటారు సైజెస్. ఎక్సెల్ ఎం అయితే చాలా తక్కువ దొరుకుతుంది బయట నైటీస్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఆల్టరేషన్ పడుతుంది. ఇది 7.5 ఉందండి హ్యాండ్ లెంత్. మీకైతే ఈ డిజైన్స్ అన్ని బయట ఎక్కడ దొరకవండి, చూసుకోండి. ఇలా చేసి మేము ఈ డిజైన్స్ అన్నీ అయితే మీకు ఎక్కడ దొరకవు. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి, అంటే అరౌండ్ 17 ఇంచెస్ ఉంటుంది హ్యాండ్. మీకు లోపల మార్జిన్ కూడా చూడండి ఎంత ఉందో, ఈ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఆల్మోస్ట్ 3 ఇంచెస్ ఉంది మార్జిన్. కావాలనుకుంటే హ్యాండ్ కూడా పెంచుకోవచ్చు మీరు. మీకు నైటీ మొత్తం చూపించేస్తాను అండ్ లెంత్ కూడా చెప్తాను. లెంత్ అయితే 55 ఉంటుందండి. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. లెంత్ అయితే 55 ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడైతే మీకు కలర్స్ అన్ని చూపించేస్తాను. ఫటాఫట్ వీడియో అయితే అయిపోగొడతానండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా నైటీ, అదే నైటీ అండి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, అదే కలర్, ఇది గ్రీన్ కలరు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. కొన్ని కలర్స్, అన్ని కాదు, కొన్ని కలర్స్ కొంచెం అంటే వీడియోకి, ఫోన్ కెమెరా వీడియోకి బయట రియాలిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంటున్నాయి, కానీ మొత్తం అయితే డిఫరెన్స్ ఏముండదు. అదే కలర్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇది గ్రీన్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా కరెక్ట్ కనిపిస్తుంది కలర్. నెక్స్ట్ ఇది మెహందీ గ్రీన్ అంటాం కదా, మెహందీ గ్రీన్ డిజైన్ దగ్గర నుంచి చూపిస్తాను, చూసుకోండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఇంకో పీస్. లిమిటెడ్గానే ఉన్నాయండి, కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గానే వచ్చేయండి ఆర్డర్ ఇవ్వడానికి. మినిమం అయితే 2 పీసెస్ అండి. చూడండి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో. ఇది మీకు బ్రౌన్ కలర్ అండి, చాక్లెట్ కలర్. దాంట్లోనే ఇంకో పీస్ అండి ఇది. నెక్స్ట్ అయితే ఇది మంచి రెడ్ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే
స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది స్టిచ్చింగ్ ప్రాబ్లం అయితే కాదండి, ఇలా పోతుందంటే ఇది స్టిచ్చింగ్ ప్రాబ్లం కాదు. నైటీ మీద నైటీ పడుతుంది కదా ర్యాక్లలో పెట్టేటప్పుడు కూడా, దానివల్ల ఇలా పోతుంది అంతే. ఇదైతే స్టిచ్చింగ్ ప్రాబ్లం అయితే ఏం కాదు. ఇది మంచి రెడ్ కలర్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి నావీ బ్లూ అండి. నావీ బ్లూ పైన ఇలా డిజైన్ వచ్చింది. ఇది కూడా నావీ బ్లూ నండి. నావీ బ్లూ పైన ఇలా మంచి సన్న డిజైన్ అండి, చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇలా డిజైన్స్ అయితే వచ్చింది. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది డిజైన్. నెక్స్ట్ ఇది పింక్ అండి, పింక్ కలరు. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు. ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ పైన ఇలా సన్న డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్, డార్క్ గ్రే. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది కలర్. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇలా ఎక్కద డిజైన్ లాగా వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా బ్లాకేనండి. బ్లాక్ పైన ఇలా డిజైన్స్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇది మెరూన్ అండి. మంచి మెరూన్ కలర్. మెరూన్ పైన ఇలా డిజైన్ వచ్చింది. కలర్ అయితే ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదు, ప్రింట్ కూడా పోదండి. ఇది 55 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే హ్యాపీగా ఫిట్ అవుతుంది. చెస్ట్ 46 ఉంటాయి. హ్యాండ్ సైజెస్ కూడా క్లియర్గా చెప్పాను కదా. అండ్ కొంచెం లైట్గా అయితే షింక్ అవుతుందండి. 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు అయితే షింక్ అవుతుంది. దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. చూడండి, ఇది మంచి, ఇది రెడ్ కూడా కాదు, కనకాంబర పూల కలర్ ఉంది. చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీంట్లో 2 పీసెస్ వచ్చాయి. ఇది మంచి మెరూన్, ఇది అంటారు బ్రౌనే, డార్క్గా ఉంది. మెరూన్లోనే డార్క్ ఉందండి. బ్రౌన్కి మెరూన్ మధ్యలో ఉంది. చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 2 పీసెస్ వచ్చాయి. ఇది వచ్చేసి పింక్ అండి. పింక్కి ఇలా ఎక్కద డిజైన్స్ అయితే వచ్చాయి. 2 పీసెస్ వచ్చింది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మినిమం 2 పీసెస్ తీసుకోవాలండి. 2 to 490 షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇది బ్రౌన్ కలరే అండి. దీంట్లో కూడా 2 పీసెస్ 3 వచ్చిందండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్ ఇది డిజైన్ వచ్చింది. ఇంతకుముందు డిజైన్ సేమ్, కలర్ వేరు. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 పీసెస్ అయితే వచ్చినాయండి. ఇది మంచి బ్లూ కలర్ అండి, నావీ బ్లూ. నావీ బ్లూ పైన ఇలా సన్న డిజైన్ వచ్చింది. 2 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఇవన్నీ సేమ్ డిజైన్స్ కానీ కలర్ వేర్ అనమాట. మంచి సిమెంట్ కలర్ లాగా ఉంది. దగ్గరికి సిమెంట్ కలర్ దగ్గరలో ఉంది కలరు. ఇవి మీకు 2 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా బాగుంది కలర్ అయితే.
స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇది ఇంకో కలరు, మంచి బిస్కెట్ కలర్ లాగా ఉంది, మెంతు పిండికి దగ్గరలో ఉంది. సేమ్ యాస్టీజ్గా కలర్ అయితే కనిపిస్తుందండి మీకు. దీంట్లో కూడా 2 పీసెస్ వచ్చాయి. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది, తీసుకోండి స్క్రీన్ షాట్. చూడండి ఇది ఎంత మంచి కలర్ కదా. ఇది ఏ కలర్ అంటారో? ఓకే, యాస్టీజ్గా అయితే కలర్ కనిపిస్తుందండి, చాలా బాగుంది. ఈ కలర్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. 2 పీసెస్ ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అండ్ దాంట్లోనే ఇది ఇంకో కలర్, లైట్ కలర్, వాటిలోనే డిఫరెంట్గా ఉంది కలర్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 3 పీసెస్ వచ్చాయి. చూడండి ఇది మంచి గ్రీన్ కలర్ అండి, మంచి గ్రీన్, చాలా బాగుంది. దీంట్లో 2 పీసెస్ వచ్చాయి. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది మంచి మెంతుపిండి కలర్ అండి, మెంతుపిండిలోనే మంచి డార్క్ షేడ్ ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 పీసెస్ అయితే వచ్చాయండి. ఇది డార్క్ బ్రౌన్ కలరు, దీంట్లో మీకు 3 పీసెస్ వచ్చాయి. చాలా బాగుంది డిజైన్. లాస్ట్ టైం వచ్చాయన్నీ అయిపోయాయి, 2-3కి దొరకలేదు కూడా ఇవి. ఈసారి వాళ్ళు ఎవరైనా చూసుంటే వీడియోని స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని రండి ఫాస్ట్గా. ఇవి 2 అయితే మంచి పర్పుల్ కలర్ అండి, డార్క్ పింక్ పర్పుల్ అంటాం కదా ఆ కలరు, బచ్చల పండు లాగా ఉంది కలర్. అయితే 2 పీసెస్ వచ్చాయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చూడండి మంచి మెరూన్ కలర్ అండి, చాలా బాగుంది డిజైన్. అయితే 2 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా బాగుంది చూడండి కలరు, మంచి షేడ్ ఉంది, యాస్టీస్గా కనిపిస్తుందండి మీకైతే కలరు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ 2 పీసెస్ వచ్చింది. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది నావీ బ్లూ కలర్ అండి, మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ 2 పీసెస్ అవైలబుల్. ఇది గ్రీన్ అండి, గ్రీన్ కలర్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీంట్లో 2 పీసెస్ అయితే వచ్చాయి. ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి, ఓన్లీ 2 పీసెస్ వచ్చాయి. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి, షేప్స్ వచ్చాయి, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఇలా షేప్స్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి రండి. ఇది వచ్చేసి మీకు సిమెంట్ కలర్లోనే డార్క్ ఉందండి, చాలా యాస్టీస్గా కనిపిస్తుంది కలరు. 3 పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేయండి. ఫైనల్గా అన్ని డీటెయిల్స్ చెప్తున్నానండి. ఇవి 2 బటన్ నైటీస్ మన దగ్గర అయితే ఇవి సక్సెస్ అయిన మోడల్ అని మీకు అందరికీ తెలుసు. వీటి ప్రైస్ ఈచ్ వన్ 300 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్. మన దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అదే వాట్సాప్ నెంబరు, అదే ఫోన్పే, అదే గూగుల్ పే. మీరు వాట్సాప్కి పింక్ చేసినప్పుడు టోటల్ చెప్పిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ అయితే విత్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడితో కానీ మీ అంటే ట్రాన్సాక్షన్ చేసిన ఫోన్పే నేమ్, గూగుల్ పే నేమ్ ఉంటుంది ఆ నేమ్ కానీ మీరు చెప్పాల్సి ఉంటుంది. అలా అయితేనే మేము టాలీ చేసుకోగలుగుతాం అమౌంట్. అండ్ మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత అది అడ్రస్ అయితే క్లియర్గా ఇవ్వండి ప్లీజ్. అడ్రస్ చాలా మిస్టేక్స్ ఇస్తున్నారు. మీరు ఎంత క్లియర్గా ఇస్తే అంత ఫాస్ట్గా మీ పార్సల్ అయితే రిసీవ్ అవుతుంది. అండ్ మేము ట్రాకింగ్ ఐడి ఇవ్వడానికి 2 days పడుతుంది. 2 days తర్వాత ట్రాకింగ్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు చెక్ చేసుకోవడం రాకుంటే 5 to 7 days వరకు మీ పార్సల్ మీకు రీచ్ అవ్వకుంటే అప్పుడు ఒకసారి మమ్మల్ని అడగండి. మీకు చెక్ చేసుకోవడం రాలేదని నెక్స్ట్ ట్రాకింగ్ ఇవ్వగానే మాకు చెక్ చేసి చెప్పని మాత్రం అడగొద్దు. అలా ఎంతమందిగా నేను చెక్ చేసి చెప్పగలుగుతాను చెప్పండి. సో మీరైతే 1 week వరకు పార్సల్ రానప్పుడు అప్పుడు అడగండి మీకు చెక్ చేసుకోవడం రాకుంటే. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవడం వచ్చినా రాకున్నా
వెంటనే మేము ట్రాకింగ్ ఐడి ఇవ్వగానే మాకు చెక్ చేయండి, మా పార్సల్ ఎక్కడుందని మెసేజ్ పెడుతున్నారు. అది ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎంతమందికని నేను చెక్ చేసి చెప్పగలను. మీరు 1 వీక్ తర్వాత అడగండి, అప్పుడైతే మీ పార్సల్ ఎందుకు రాలేదని మేము స్టేటస్ చెప్తాం. అంతేగాని వెంటనే ట్రాకింగ్ ఇచ్చిన వెంటనే అంటే కష్టం అవుతుందండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ 7 డేస్ తర్వాత పార్సల్ రాకుంటే అప్పుడైతే మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్, డూ సబ్స్క్రైబ్.